హలో అండి అందరికీ. ఈరోజైతే మా ఇంట్లో ఒక స్పెషల్ రెసిపీ అండి. పొటల్స్‌తో చేశాను. పొటల్స్ ఇంకా ఆలూతో చేశానండి. చాలా బాగా వచ్చింది కర్రీ. ముందుగా అయితే బంగాళాదుంపల్ని ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసుకున్నానండి. అలాగే పొటల్ని కూడా పీల్ తీసుకొని పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకొని ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసుకున్నానండి. షాలో ఫ్రై లాగా చేసుకోవాలండి ఆలూని ఇంకా పొటల్స్‌ని. ఫ్రై అయ్యాక నేను తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే అదే ఆయిల్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు వేసి ఫ్రై చేసుకుంటున్నాను. దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. అది బాగా ఫ్రై అయ్యాక ఒక 4 టమాటాలని పేస్ట్ చేసి వేసుకున్నాను. టమాటా పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, పసుపు, కారం కూడా వేసుకొని కలుపుకుంటున్నాను. తర్వాత దాంట్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న ముక్కల్ని కూడా వేసుకుంటున్నానండి. వాటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటన్నిటికీ మసాలా అంతా పట్టాక ఇప్పుడు మనకి ఎంత వాటర్ కావాలో తగినంత వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడైతే కూర దగ్గర పడ్డాక నేను కసూరి మేతి వేసుకుంటున్నాను. కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి, గ్రేవీగా. మీరు కూడా నచ్చితే ఒకసారి ఇలాగే ట్రై చేయండి. చాలా బాగా వచ్చిందండి కర్రీ. థ్యాంక్ యూ.